రామాయణ కథలో మొదటి అడుగు బాలకాండ. ఈ రోజు నుంచే ఆ కథను మనం కలిసి తెలుసుకుందాం. స్కాంద పురాణం ప్రకారం సనత్ కుమారుడు ఈ కథను వేదవ్యాస మహర్షికి వివరిస్తాడు. సుమతి, కౌశికి అనే బ్రాహ్మణ దంపతులకు అగ్నిశర్మ అనే కుమారుడు జన్మించాడు. అగ్నిశర్మకు చదువు సరిగా అబ్బలేదు. వేదాలు, శాస్త్రాలు అతనికి పూర్తిగా అర్థం కాలేదు. కాలక్రమేణా ఆ రాజ్యంలో క్షామం వచ్చింది. దాన ధర్మాలు నిలిచిపోయాయి. జీవనోపాధి కోసం అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ దొరికే కందమూలాలు, తేనెతో జీవితం గడపడం మొదలుపెట్టాడు. కానీ అతని జీవితం ఇక్కడితో ఆగలేదు. చదువు సరిగా అబ్బకపోవడంతో అరణ్యంలో ఉన్న దొంగలతో అగ్నిశర్మ స్నేహం చేశాడు. క్రమంగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నదంతా ఇవ్వండి, లేకపోతే చంపుతాను అన్నాడు. అప్పుడు వారిలో ఒక మహర్షి శాంతంగా అడిగారు, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? అగ్నిశర్మ చెప్పాడు, నన్ను నమ్ముకున్న నా భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను పోషించడానికి. అప్పుడు ఆ మహర్షి అన్నారు, అలా అయితే నువ్వు చేస్తున్న ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు నీతో భాగస్వాములవుతారా అని ఒక్కసారి అడిగిరా. అతను నిజంగా తన కుటుంబాన్ని అడిగాడా? దానికి సమాధానం తదుపరి భాగంలో.